హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చాలా ఈజీగా ఫాస్ట్గా అప్పటికప్పుడు చేసుకోవడానికి టమాటో సూప్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చల్లగా ఉన్నప్పుడు లేదంటే వర్షాకాలంలో మనకి వేడివేడిగా ఏదైనా తాగాలి అనిపిస్తూ ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు ఈ సూప్ని చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి దీనికోసం మనం ముందుగా ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ని తీసుకొని ఉల్లిపాయలు, ఒక్క పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో పీసెస్ని కూడా వేసేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే టమాటోస్ని మనం యాడ్ చేసుకోవాలి. లేదంటే మనకి టేస్ట్ డిఫరెన్స్ తెలిసిపోతుంది, అంత బాగుండదు. సో ఇలా మొత్తం అన్నింటినీ బాగా ఫ్రై చేసేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా బాగా దగ్గర పడిపోవాలి. చూడండి చక్కగా ఉల్లిపాయలు, టమాటోలు కూడా బాగా మగ్గిపోయాయి కదా. ఈ విధంగా మగ్గితే చాలు. ఇప్పుడు ఇంకా వీటన్నింటినీ మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. దీంట్లోనే మనం కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మొత్తాన్ని పేస్ట్ లాగా మెత్తగా ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో, ఎన్ని బౌల్స్లో కావాలో అంత వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా పెప్పర్ని కూడా వేసుకోవాలి. ఈ పెప్పర్ వేసుకోవడం వల్ల నోటికి ఘాటుగా, రుచిగా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అంతటిని స్ట్రెయినర్ యూజ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి టమాటోస్లో కానివ్వండి, లేదంటే ఉల్లిపాయల్లో కానీ ఏదైనా పీచు లాగా ఉంటే ఆ పీచు మొత్తం స్ట్రెయినర్లో ఉండిపోతుంది, మనకి సూప్ లాగా కిందకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి దీంట్లోనే క్రీమ్ని వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ ఇంట్లో ఉంటే అది వేసుకోండి, లేదంటే బయటదైనా పర్వాలేదు. ఇలా ఫ్రెష్ క్రీమ్ని ఒక స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. క్రీమ్ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో రుచికి కొద్దిగా షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసుకోవడం వల్ల మనకి పులుపు, తీపి, అలాగే మిరియాలు ఘాటు మొత్తం కలిపి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, టమాటో సూప్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. హాట్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఎంజాయ్ చేస్తూ తినేయడమే. కోల్డ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా రిలీఫ్ ఇస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.